సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో, అవినీతిలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానికి పరాకాష్ఠగా సోమిరెడ్డి కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచలే అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి, పాత్రికేయుల సమావేశం, దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు. అయ్యా, నేనంత ఇచ్చుకోలేనటువంటి వాడినేనంటే దాని మీద సోమిరెడ్డి నేను 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని మాట్లాడాడు. నా మనసుకు బాధ కలిగింది. అందుకని నాకు ఇళ్ళు వాకిలి సరిగ్గా లేదు. నేను ఇవ్వాలి అనంటే నా కుటుంబ సభ్యుల అవయవాలను అమ్ముకోవాలి, రక్త మాంసాలను అమ్ముకొని ఇవ్వాల్సిందే తప్ప గత్యంతరం లేదు అని చెప్పినా సరే కనికరించలేదు అని చెప్పి విలేకరుల సాక్షిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అయితే ఆ వ్యక్తితో కానీ లేదా అతను చెప్పినటువంటి విషయాలతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ప్రభుత్వం అధికారం మీ చేతుల్లో ఉంది. ఈరోజు మా ఫోన్ల మీద నిఘా పెట్టున్నారు కాబట్టి మా ఫోన్ల నుంచి కానీ లేదా ఇతరత్ర కానీ లేదా అతని ఫోన్ దగ్గర గూగుల్ ట్రాప్ వేసినా సరే మా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా కానీ మాతో టచ్లో ఉన్నట్టుగా కానీ, ఇది ఒక దళితుడు తన ఆవేదనని వెలిబుచ్చితే ఆ దళితుడు ఆవేదన వెనక ఏముందనేటువంటిది అర్థం చేసుకోకుండా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే నగదు చేతులు మారాయి అని చెప్పి ఒక దళితుడి మీద పాపం నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుణ్ణే నిరూపించుకోవాలి, లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నిందితుడు 1 కింద 3 లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి, నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి 3 లక్షల రూపాయలు అతనిని నిందితుడు 1 కింద, అక్యూజ్డ్ 1 కింద పెంచలేయ పేరిట దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ 2 కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది బహుశా ఒక వాట్సాప్లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు. కాబట్టి చంద్రమోహన్, నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి, కేసులకి, జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు. నువ్వు మళ్ళా ఈరోజు ఏమీ చేయలేక మా మీద కేసులు పెడతావా? పిచ్చివాడా, నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం అనుకున్నావా? కేసులకే భయపడే పని అయితే రాజకీయాల్లో ఉంటామనుకున్నావా? ఈ జిల్లా రాజకీయాల్లో 2 సార్లు నీ మీద గెలిచి మట్టి కనిపించినటువంటి వాడిని, ఒకసారి ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వేదో ఎంత బలాఢ్యుడివో నీ బలం ఎంతో నాకు తెలీదా? నీ బలానికి భయపడి అమ్మా సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టాడే, నేను ఏ విధంగా చేయాలని అనుకున్నావా? నేను మరలా చెప్తున్నా, కాచుకో, రాసుకో. 100 రోజుల తర్వాత నువ్వు చేసినటువంటి అవినీతి పనులు అన్నిటికీ సంబంధించి ఒక రికార్డు, ఒక రిపోర్ట్ విడుదల చేస్తాను. ధైర్యంగా కాచుకుని దానికి నువ్వు సత్తా ఉంటే ఆ రోజు మరలా కేసు పెట్టడానికి సిద్ధపడు. చంద్రబాబు నాయుడు నీ మీద విచారణ జరిపిస్తే నా మీద విచారణ జరిపించాలి, నీ మీద విచారణ జరిపించాలి. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడువా సర్వేపల్లి ప్రజలకి, లోకానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తారతమ్యత లేకుండా పారదర్శకంగా ఎంత అవినీతి పరుడు అనేటువంటిది ఒక్కసారి ఇప్పటికే డిమాండ్ చేశాను. నేను చెప్పినటువంటి అంశాల మీద మీరు విచారణ చేయించండి, దాని మీద అతను దోషాలు ఏదో తేలుతుందని చెప్పి తేలుతుంది. కాబట్టి సోమిరెడ్డి పెట్టినటువంటి కేసులకు వెరవం, భయపడం, నీ బ్రతుకు, నీ బండారం మొత్తం బయట పెడతాం తప్ప వాటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. అటువంటి పిరికి వాళ్ళం కాదు అని చెప్పి ఈ సందర్భంగా సోమిరెడ్డికి తెలియజేస్తుంది.